ఈ డిజైన్ కూడా ఎంత సింపుల్గా ఉంటుందో చూడ్డానికి అంత బాగుంటుంది. ఎక్కువగా సింపుల్ డిజైన్స్, సింపుల్ నెక్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. అక్కడి నుండి కిందికి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా ఒక లైన్ అయితే గీయండి. ఇప్పుడు బ్లౌజు కింది నుంచి పైకి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఆ 4 ఇంచుల నుంచి ఇప్పుడు మనం ఆ 5.5 ఇంచులు ఈ 4 ఇంచుల దగ్గర ఇలా లైన్ అయితే క్రాస్గా గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ 2 ఇంచులు 2 ఇంచులు ఇలా సమానంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 ఇంచులు 2 ఇంచులు పెట్టినాం కదా, అక్కడి నుండి ఇక్కడికి ఇలా కట్ వర్క్ అనేది నీట్గా డ్రా చేసుకోండి. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఎంత బాగుంటుందంటే బ్యాక్ అసలు చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అంటే సింపుల్ డిజైన్స్ నచ్చే వాళ్ళకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మనము పైనుండి ఇలా స్ట్రెయిట్ లైన్ కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ కింది నుండి ఇలా కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ వరకు 2 ఇంచెస్ తీసుకున్న. మనకు ఇవి సమానంగా 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు నెక్ అటు ఇటైనా పెద్దగైనా చిన్నగైనా 1.5 ఇంచు అలా సమానం ఉండేటట్టు, లేదంటే 2 ఇంచులు అలా సమానం అయితే మొత్తానికి ఈ కట్ వర్క్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకొని పై లైన్ స్ట్రేట్ ఉంటుంది కదా, దానికైతే ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిజైన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మీరు ఈ సేమ్ బ్లౌజ్ క్లాత్ అయినా సరే, లేదంటే శారీలో క్లాత్ అయినా సరే, లేదంటే బ్లౌజ్కి సూటబుల్ క్లాత్ అయినా తీసుకొని ఇలా నెక్ కంటే వెడల్పున్న క్లాత్ ఒక 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ క్లాత్ ఉన్నది తీసుకొని ఇలా మధ్యలోకి అయితే చిన్నగా కుచ్చులు పెట్టేయండి. పెట్టేసి ఇలా మనము నెక్ దగ్గర పైన అయితే స్ట్రెయిట్ లైన్ ఇచ్చినాం కదా, అక్కడైతే ఇలా పెట్టుకోవాలి. చాలా మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. దాని మీద మీరు బటన్ పెట్టుకుంటారా, లేదంటే చిన్న థ్రెడ్స్ డోరీస్ పెట్టుకుంటారా, మీ ఇష్టం అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.